హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటి చూడండి. ఇప్పుడు అన్నదానం ఉంది, వచ్చేసింది పితృపక్షాల అన్నదానం ఉంది. అది ఎవరు అంటే మా మేనత్త పార్వతమ్మ అని చెప్పేసి చాలా మంచి మనిషి, పెద్ద లీడర్ కూడా ఏమో వచ్చేసింది. వాళ్ళ అన్నదానం చెప్పించినారు. ఏమేమి చెప్పించినారు అని చెప్పి చూపిస్తాను చూడండి. ఎవరు పేర్ల చెప్పించినారు కూడా చెప్తాను. తిరిగా ఏమేమి చెప్పించినారు చూస్తుంటా. ఉప్మా, చట్నీ, బోండా టిఫిన్కి ఇంత మాత్రము. మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళదే ఉంటుంది. ఎవరు పేర్లు అనేసింది అంటే మా మామ సుబ్బన్న గారు, తిరిగా యమున వచ్చేసిందే మా బిడ్డ, అనక మూర్తి మా చిన్నోడు వచ్చేసిందే. వీళ్ళు ముగ్గురికి అన్నదానం ముగ్గురు పేర్ల పితృపక్షాల పితృదేవతలంతా వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు స్వర్గస్థులైనారండి. వాళ్ళ ముగ్గురు పేర్లను ఇచ్చేసిండారు ఫ్రెండ్స్ వచ్చేసిందే. అది బిడ్లు కూడా ఆశీర్వాదం ఇవ్వాలా. వాళ్ళ బిడ్లు ఎవరెవరు అంటే శ్రీనారాయణ, సృజన, రక్షిత్ వీళ్ళు ముగ్గురు పేరుకి ఆశీర్వాదం ఇవ్వాలా. మా అయితే మేనత్త అన్నదానం చేసిండేది. ఇప్పుడు అది టిఫిన్ ఒప్పిస్తాను చూడండి ఏమేమి. సుమన్ గారికి, యమునాకి, మూర్తికి అందరికి పవిత్రమైన ఆత్మ శాంతించాలని పితృపక్షాల్లో మా అత్త మేనత్త పార్వతమ్మ గారు అన్నదానం చేసినారు ఫ్రెండ్స్. ఆశ్రమానికి అవతాతలకు అందరూ బాగా సంతోషంగా తినాలని చెప్పేసి పితృదేవతల ఆశీర్వాదం మా అత్తకి ఎప్పుడు ఉండాలా. మా అన్నదాత వచ్చి మా అత్త వచ్చేసిందే. అన్నదాత సుఖీ భవ, శతమానం భవతి, శతాయుష్మాన్ భవ, నూరేళ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు మా యొక్క మనసు ఎప్పుడు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీకృష్ణ భగవానుడు మా యొక్కకి ఎప్పుడు చల్లగా మనసు నెమ్మదిగా పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాము. పితృదేవతలు అందరూ ఆశీర్వదిస్తారు. నాకు అదే మాదిరి బిడ్డలకు ఆశీర్వాదం వేయడమా. సృజన, శ్రీనారాయణ, రక్షిత్. సృజన, శ్రీనారాయణ, రక్షిత్ మా. అందరి పేరిట్లో అన్నదానం చేయండవమ్మా. సుబ్బన్న, యమునరాజు, మునగంటప్ప, యమున, మూర్తి అందరి పేర్లు చెప్పిందమ్మా. అందరూ మనసు శాంతి పడుతుంది. వాళ్ళు శాంతి పడే నీకు సంతోషం కలగాలమ్మా. నీ కష్టైశ్వర్యాలు భౌభాగ్యాలు కడిగి నువ్వు హాయిగా ఉండాలని దేవుని ప్రార్థిస్తాం. పాత ఉడుకుడుకు ఉప్మా, చట్నీ, బోండా నాష్టాకి ఉడుక ఉంది, తింటా ఉన్నాము. బోండా చట్నీ ఉడుక ఉప్పు పెట్టిండారు అమ్మ. ఫ్రెండ్స్ చూడండి, టిఫిన్ అయిన తర్వాత నాన్ వెజ్ భోజనం అయితే ఇచ్చామండి అవ్వాతాతలకి. అవ్వాతాతలు అంతా ఏమేమి తింటున్నారు, ఏమి నాన్ వెజ్ అని చెప్పేసి ఫుల్ వీడియో ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి. టిఫిన్ వీడియోతో పాటు ఈ వీడియోను అటాచ్ చేశాను కదండి వీడియోకి. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.